అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మా నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు అసెంబ్లీలో చీఫ్ విప్గా కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో అక్రమాలు, ఆర్థిక నేరాలు ఆయన మా నర్సాపురం నియోజకవర్గం 5 సంవత్సరాలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు మన నర్సాపురం సెగ్నెట్టిపల్లి ఏదైతే రేవ్ ఏదైతే ఉందో ఫెర్రీ, దానికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక అక్రమ వసూళ్లు చేయటం, దాని ద్వారా అనేక ఆర్థిక లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. అయితే ఆ యొక్క పాట ఏదైతే ఉందో, ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో, అది మన 2024 మార్చి 31 తారీఖు తోటి ముగిసినప్పటికీ కూడా దానికి సంబంధించి మళ్ళీ టెండర్లు పిలవనివ్వకుండా అది ఎలక్షన్ కోడ్ అనే ఒక సాకు చూపించి దాన్ని ఆయనే మళ్ళీ నిర్వహించేటట్టుగా ఆయన యొక్క వైసీపీ నాయకుడు ఎవరైతే రెడ్డెబ్బ దేవేజ్ ఉన్నారో అతని పేరు మీదుగా ఒక ముదునూరు ప్రసాదరాజే నిర్వహించేటట్టుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. వేళ మళ్ళీ ఆప్షన్ పెట్టే వరకు కూడా మళ్ళీ ప్రభుత్వమే ఆ మండల పరిషత్ నిర్వహించాల్సినటువంటి ఉంది. అది కూడా వాళ్ళ నుంచి వీళ్ళు లాక్కుని ఒక ముదునూరు ప్రసాద్ లాక్కుని అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ సిఇఓ ద్వారా ఒత్తిడి చేసి ఒక ఎంపీడీఓ గారిని ఈ యొక్క పాటదారుడే యొక్క రెడ్డెబ్బ దేవేజీయే నడిపే విధంగా రోజుకి 1,05,000 రూపాయలు అక్కడ కట్టే విధంగా వాళ్ళు ఒప్పందం కుదుర్చున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళంతా కూడా ఒక ఉమ్మడిగా వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ 1,05,000 కూడా కట్టనివ్వకుండా ఆ యొక్క రెడ్డెబ్బ దేవేజీ అతనే వసూలు చేసుకుంటూ డైలీ కలెక్షన్ అంతా కూడా వసూలు చేసుకుంటూ ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా అతను కాలయాపన చేసుకుంటూ వచ్చాడు. ఎంపీడీఓ గారు ఎన్నిసార్లు ఒత్తిడి చేసిన యొక్క ప్రసాదరాజు దగ్గరికి స్వయంగా వెళ్ళి అడిగినా కూడా ప్రసాదరాజు చాలా యారోగెంట్ గా ఆయన వెంకటరమణారావు గారిని ఎంపీడీఓ గారిని తిట్టడం, ఆయన కడతాడులే వాళ్ళ ఊరుకు అని చెప్పేసి అనడం. సో ఈయన నిస్సహాయంగా ఆయన ఏం చేయలేకపోవడం జరుగుతూ వచ్చింది. అయితే మన ఎన్నికలు అయిన తర్వాత ఆయన కొంచెం తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఈ యొక్క రెడ్డెబ్బ దేవేజీ కేవలం 75,000 రూపాయలు మాత్రమే రోజుకు వచ్చి దాదాపు ఒక 6 రోజులు మాత్రమే కట్టేయడని చెప్పి అన్నారు. అంటే 60 లక్షల రూపాయల పైన కట్టాల్సినటువంటి సొమ్ముని 2 నెలల్లో కేవలం 4-5 లక్షలు మాత్రమే కట్టాడు. ఇంకా 55 లక్షల రూపాయలు బాకీ ఉంది. ఆ యొక్క దానికి సంబంధించి ఆ యొక్క జడ్పీ సిఇఓ కూడా ఎంపీడీఓ కట్టాలి, ఎందుకంటే ఎంపీడీఓ దీనికి బాధ్యత అని చెప్పేసి సిఇఓ కూడా చెప్పడం, అక్కడ ముదునూరు ప్రసాదరాజు కూడా ఏమీ పట్టించుకోకపోవడం, ఆ యొక్క రెడ్డెబ్బ దేవేజీ కూడా ఏమి సమాధానం చెప్పకపోవడం, పైగా అరగంటగా మాట్లాడటంతో ఆయన మనస్తాపానికి గురై, ఎందుకంటే ఆయన 33 సంవత్సరాల యొక్క సర్వీస్ లో ఎంతో సిన్సియర్ గా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, దీని మనస్తాపానికి గురయ్యి ఆయన కుటుంబ సభ్యులకి సూసైడ్ నోటు ఏదైతే మరణ వాంగ్మూలం రాసి ఆయన అదృశ్యం అయిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మా నర్సాపురం నియోజకవర్గం అందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఇవాళ మన బౌడే ప్రసాద్ గారు ఇక్కడ, ఎందుకంటే ఆ ఎంపీడీఓ గారు ఇక్కడ మన పెనమలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒక ధైర్యం చెప్పడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మన బౌడే ప్రసాద్ గారితో పాటుగా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా కూడా పాపం చాలా మనోవేదనకి గురయ్యారు. ఎంత సిన్సియర్ గా పనిచేసినటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయే ముందర ఈ రకంగా జరగడం అనేది చాలా బాధాకరం చెప్పడం జరిగింది. ఇప్పటికే బౌడే ప్రసాద్ గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ బకాసులు ఎవరైతే వైసీపీ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాకుండా ఖచ్చితంగా ఒక కుటుంబానికి అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంటామని చెప్పేసి కూడా మాట అవుతుంది జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే అన్ని వ్యవస్థల్ని దిగదార్చి కేవలం ధనదాహానికి, ధన దోపిడీకి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి చేయటం జరిగింది. దానిలో భాగంగానే నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ గారు ఈ రోజున బలవటం జరిగింది. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు చీఫ్ విప్ ఉన్నారో అక్కడ ఫెర్రీలో ఫండ్ ద్వారా ప్రతిరోజు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం టెండర్ ద్వారా పిలుస్తారు. ఆ టెండర్ కాలం ముగిసిన తర్వాత కూడా ఇదే కాంట్రాక్టర్ కొనసాగించమని చెప్పి అధికారులకు ఒత్తిడి చేసి ఆ ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ములు కూడా చెల్లించకుండా ఎన్నికలు పూర్తయి రిజల్ట్ వచ్చిన తర్వాత అధికారి ప్రెజర్ చేస్తే అప్పుడు రోజుకి 75,000 కాడికి 10-15 రోజులు కట్టారు. ఏదైతే ఏరియర్స్ ఉన్నాయో సుమారుగా 55 లక్షల రూపాయలు ఆ డబ్బులు చెల్లించకుండా ఈయన పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే అది నీదే బాధ్యత, నువ్వే కట్టమని. ఆ రోజు అధికారంలో ఉండగా
ఆ కాంట్రాక్టర్ని సపోర్ట్ చేసి అవినీతికి పాల్పడిన శాసనసభ్యుడు మరి అతను బాధ్యత తీసుకోవాల్సింది పోయి ఒక నిజాయితీ గల అధికారి పైన వేసి ఈరోజు తీవ్ర మనస్తాపానికి గురయ్యి మరి సీఈఓకి చెప్పినా సరైన చర్యలు తీసుకోకుండా ఈ రోజున ఈ ఎంపీడీఓ గారు మనోవేదనకు గురై మరి మరణ వాంగ్మూలం రాసి ఆయన మిస్ అవ్వటం జరిగింది. దీని మీద సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే సరైన ఎంక్వైరీ చేసి సిబిసిఐడియా లేకపోతే సిట్టా దీని మీద ఎంక్వైరీ చేసి ఈ అధికారి కుటుంబానికైనా కనీసం న్యాయం చేయగలిగేలాగా మేము దాని మీద తీసుకుంటాం. ఇది కూడా ఒకటి చెప్తా ఉన్నా, గత ప్రభుత్వంలో అవినీతి అధికారులు మరి ప్రజాప్రతినిధులకి అంటకాగి అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడటం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసులు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ఐఏఎస్ సిబ్బంది వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకొని వాళ్లే విఆర్ఎస్ తీసేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కింద అధికారులు ఎవరైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి విషయాలు ఎక్కడైనా జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ముందుగానే ఆ అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధుల మీద కానీ పై అధికారుల మీద కానీ చర్యలు తీసుకుంటాం. ఈ రోజు ఈ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.